హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విభాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. సో ఈరోజు మన కిచెన్లో స్ప్రింగ్ రోల్స్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈవినింగ్ స్నాక్కి ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే అందరూ ఖాళీ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు. సో క్రిస్పీ స్ప్రింగ్ రోల్స్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో నేను 1 టీ స్పూన్ అంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఇలా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేస్తున్నాను. నేను ఇక్కడ క్యాబేజ్, క్యాప్సికమ్, ఆనియన్స్, క్యారెట్ని అన్నిటినీ కూడా పొడవుగా కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకున్నవన్నీ కూడా మనం కడాయిలో వేసుకోవాలి. అన్నీ ఇలా కడాయిలో వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మనకి కొంచెం కలర్ మారి కొంచెం సాఫ్ట్ అయితే చాలు. మరీ ఎక్కువ కుక్ చేసినట్టయితే మరీ మెత్తగా అయిపోతాయి. కొద్దిగా కుక్ చేస్తే మనకి అక్కడక్కడ క్రంచీనెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఉడికించుకున్న స్వీట్ కార్న్‌ని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. సో మీరు చూస్తున్నారు కదా, క్యాబేజ్ కానీ ఆనియన్స్ కానీ అన్నీ కూడా కొద్దిగా రంగు మారాయి. ఇలా ఉన్నప్పుడే మనం ఇందులో ఒక 1 టీ స్పూన్ అంత కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి తగినంత సాల్ట్, ఇందులోనే ఒక 2 టీ స్పూన్స్ అంత టొమాటో కెచప్, ఇవన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం షీట్స్ ప్రిపేర్ చేసుకుందాము. సో ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత నేను ఇక్కడ ఒక మైదా పేస్ట్‌ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా మైదా, ఒక 2 టీ స్పూన్స్ అంత వాటర్ వేసి పేస్ట్‌లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ స్ప్రింగ్ షీట్స్ అనేవి మనకి మార్కెట్‌లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సో ఇలా ఒక స్ప్రింగ్ షీట్‌ని తీసుకొని కొద్దిగా మైదా పేస్ట్‌ని అప్లై చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని కూడా పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకున్నట్టయితే స్ప్రింగ్ రోల్స్ అనేది రెడీ అయిపోతాయి. సో ఇలా కార్నర్స్‌లో కూడా మనం కొద్దిగా పేస్ట్ అప్లై చేసి ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మనకి ఆయిల్‌లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని కడాయిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ 2 వైపులా కూడా మీడియం టు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మనకి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో, పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఖాళీ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. ఇలా నేను మీకు మరికొన్ని కూడా ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఖచ్చితంగా ఈవినింగ్ స్నాక్గా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్స్లో తెలియచేయండి. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.